మిమ్మల్ని అందరినీ దేవుని వాక్య ధ్యానానికి ఆహ్వానిస్తున్నాను. దేవుని సన్నిధి మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మన ధ్యాన భాగముగా 107వ కీర్తన 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ మాటలు శ్రద్ధగా గమనించండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవుడు ఈ మాటలు మనందరికీ దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. మనందరి హృదయాలు తెరవబడి దేవుని మాటలు మనకు గొప్ప ధైర్యాన్ని కలిగించాలని, ఆ మాటలలో దేవుడు మనతో చెప్పాలనుకున్న ఆయన మనస్సు, ఆయన తలంపులు మనం అర్థం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనట్లుగా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నన్ను ప్రేమించి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి దీవెనకరమైన నీ పాద సన్నిధి కోసం స్తోత్రాలు. 5 నెలలు గడిచిపోయాయి. 6వ నెల మొదటి వారంలో మీ సన్నిధిలో మేమున్నాం. కోటాను కోట్ల మంది భక్తులు ఈ భూమి అంతటా మీ నామాన్ని మహిమపరుస్తున్నారు ప్రభువా, ఆరాధిస్తున్నారు. వారితో మేము ఉన్నామనే ఆలోచన మా హృదయాలకు గొప్ప ధైర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుండగా మీ సన్నిధిని పరవశిస్తున్నాం. నీ మాటలతో మమ్మల్ని దర్శించమని ప్రాధేయపడుతున్నాం. ఎవరికి అవసరత ఉందో, కృంగిన వారై ఉన్నారో, నిస్సత్తువ చేత నిరాశ చేత ఉన్నారో, ప్రార్థిస్తూ మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో, అట్టి వారందరితోనూ మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము ఇశ్రాయేలు ప్రజల యొక్క యాత్రా జీవితానికి సంబంధించిన ఆ కాలములోని అనేకమైన అనుభవాలను ఓ పాట రూపంలో కీర్తనాకారుడు రాయగా మనకు దాచబడి గొప్ప దీవెనగా అనుగ్రహించబడినటువంటి లేఖన భాగం ఇది. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. బానిసత్వం ఎంత కఠోరమైంది అంటే, ఏ రోజు తిండి ఆ రోజు సంపాదించుకోవడం కోసం పని చేసి లెక్క ఒప్పగించాల్సిన పరిస్థితి వారు అనుభవించారు. అంతేకాదు, పిల్లల ఖండానికి కూడా స్వేచ్ఛ లేదు. మగపిల్లాడు పుడితే కానుపేటల మీదే చంపేయాలనే శాసనం ఆ దేశపు రాజైన ఫరో చేశాడు. ఆడపిల్లలు పుడితే బ్రతకనియాలి. బిడ్డల ఖండానికి లేదు, ఆస్తులు లేవు, ఇల్లు లేవు. ఆహారం కోసం కూడా ఏ రోజుకు ఆ రోజే ఇటుకలు తయారు చేసి కాల్చి లెక్క అప్పగించాలి, పట్టణాలు కట్టాలి. కఠోరమైన దాస్యంలో నలిగిపోతున్న వారు చేసిన ప్రార్థనలో దేవుడు వారిని ఆలకించి ప్రవక్త అయిన మోషేను పంపి ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేయించి ఐగుప్తు దేశంలోంచి వారిని జయోత్సాహంతో విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారిని మీకు అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి కనాను దేశాన్ని తీసుకెళ్తానని చెప్పి పాలు తేనెలు కారే దేశం, పారే దేశం, వారు కట్టని ఇల్లు, త్రవ్వని బావులు, నాటని తోటలు, దాచుకొని కొట్లు మీకు ఇస్తానని వాగ్దానం చేసి వారిని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడి నుంచి మొదలైనటువంటి యాత్రా జీవిత అనుభవాలు ఇక్కడ ఈ లేఖనంలో రాయబడ్డాయి. ఇశ్రాయేల్ యాత్రా జీవితము విశ్వాస జీవితానికి ముంగుర్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాస జీవితం అంటే ఎవరిది? మనము జీవిస్తున్న ఈరోజు భక్తి జీవితమే విశ్వాస జీవితం. ఆ రోజు వారు యాత్ర చేశారు, దాన్ని అరణ్య యాత్ర అని పిలుస్తాం, కనాను దేశానికి యాత్ర అని పిలుస్తాం. ఈరోజు మనము యాత్ర చేస్తున్నాం, ఇది విశ్వాస యాత్ర. దేవునికి స్తోత్రం. పరమ కనాను అయినటువంటి పరలోక దేశానికి వెళుతున్నటువంటి యాత్ర. వారు అరణ్యములో 40 ఏళ్ళు ఉన్నారు. మనం అరణ్యము లాంటి లోకంలో మన బ్రతుకంతా కొనసాగాలి. వాళ్ళకి ఎదురైన అనుభవాలే మనకు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు చేసినట్టుగానే మనము చేయాలి. వారు పొందిన సహాయాన్ని మనము కూడా పొందుకోవాలి.
వారిని ఎలాగ దేవుడు దీవిస్తే వారు ఆశీర్వదించబడ్డారో అలాగే మనము దీవించబడాలి అని మనకు గైడ్ లైన్స్ లాగా, ఒక మాదిరిలాగా, మోడల్ క్రింద ఈ మాటలు మనకు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. అందుకే జరిగిన సంగతులను క్షుణ్ణంగా తెలుసుకుంటే ఈరోజు మనకు ఒక గొప్ప ధైర్యం కలుగుతుంది. ఇక్కడ 4 విషయాలు ఈ ఆరాధనలో నేను మీకు గుర్తు చేస్తాను. 4 విషయాల్లో కూడా ఒక్కటే కీ పాయింట్, ప్రముఖమైనటువంటి ప్రాధాన్యమైన సంగతి ఏంటంటే వారు మొర్ర పెట్టిరి. దేవునికి స్తోత్రం కలిగినగాక. విశ్వాస యాత్రలో అడుగడుగునా ఎదుర్కొనే పరిస్థితుల మధ్య, అవి మంచి అయినా సరే, చెడైనా సరే, మేలైనా సరే, కీడైనా సరే, మనం గెలవడానికి మనకున్న ఒకే ఒక సాధనం మొర్ర పెట్టడం. దేవునికి స్తోత్రం కలిగినగాక. కుమార్తె ఆరాధన చేస్తూ పలుసార్లు తప్పిపోయాం ప్రభా, ఓడిపోయాం ప్రభా, బాధ పెట్టాం ప్రభా అనే మాటలు వాడింది. వాస్తవానికి ఆరాధనలో వాటి అవసరం లేదు. ఎందుకంటే ఆరాధించిన ఎవరు చేస్తారు? విడిపించబడ్డవారు చేస్తారు, గెలిచిన వాళ్ళు చేస్తారు. ఆరాధన ప్రభువుతో బంధం ఉన్నవాళ్ళు, తప్పు లేకుండా బ్రతికే వాళ్ళు చేస్తేనే ఆరాధన అవుతుంది. అదర్వైజ్ అది ఒప్పుకోలు అవుతుంది, దిద్దుబాటు అవుతుంది, ఒప్పుకోలు అవుతుంది. ఆరాధనకు ముందే ఒప్పుకోవాలి, ఆరాధన ముందే దిద్దుబాటు చేసుకోవాలి, ఆరాధించడానికి ముందే సరి చేసుకోవాలి. మీకు ఎలాగది అర్థమయ్యేలా చెప్పాలి? పాత నిబంధన గ్రంథంలో దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి యాజకుడు లోపలికి వెళ్ళే ముందే కాళ్ళు చేతులు కడుక్కుంటాడు. అంతేనా? వెళ్ళి కడుక్కుంటాడా? బలర్పించి కాళ్ళు చేతులు గంగాళంలో నీళ్లతో కడుక్కొని లోపలికి వెళ్ళి ధూపం వేస్తాడు. ధూపం వేయడం కేవలం దేవుని స్తుతించడమే, మహిమపరచడమే, గొప్పతనాలు చెప్పడమే, ఆయన చేసిన మేళ్ళు ఒప్పుకోవడమే, ఆయన కనికరాన్ని పొగడమే, ఆయన గొప్ప కార్యాలు, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశంసించడమే. ఇంకా అక్కడ మరలా నేను తప్పు చేశాను అనడానికి లేదు. ఎందుకంటే కడిగేసుకొని వెళ్ళాం. ఈ చిన్న డిస్టింక్షన్ ఆరాధించే బిడ్డలో తెలుసుకోవాలి. ఆరాధనలోనికి వచ్చే ముందే ఒప్పుకోలు చేయించి ఆరాధనలో కేవలం దేవునికి స్తోత్రాలు చెప్పడమే చేయాలి. ఇక్కడ మన జీవితాల్లో గుర్తుపెట్టుకుంటే ఇశ్రాయేలు జనాంగము అలాగునే విడుదల పొందకముందు వారి జీవితంలో ఏముందో, విడుదల పొందాక ఏమైందో ఈ సంగతులు మనం గుర్తు చేసుకుంటాం. ఇక్కడ 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో నివసించిన వీరు ఇశ్రాయేలు ప్రజలు వారిని పెట్టిన బాధల చేత ఎంతగా విసుగుపోయారో, ఆ విసుగులో వారి జీవితాలు ఎంత నలిగిపోయాయో దేవుని యొక్క లేఖనంలో జ్ఞాపకం చేయబడింది. నిర్గమకాండానికి రండి. నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క బ్రతుకులను మనం చూద్దాం. 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే ఇలా రాయబడింది: అలాగున అనేక దినములు జరిగిన మీదట చనిపోయెను, ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. దేవుడికి స్తోత్రం చెప్పండి. చిన్న చిన్న మాటలే. వెట్టి పనులు చేశారు. వెట్టి పనులు అంటే ఏంటి? మీకు ఎవరికైనా తెలుసా వెట్టి పని అనే దానికి అర్థం? వెంటనే చెప్పండి, తెలుసా లేదా? అంతే, ఇంక సాగదైతే ఎందుకు తెలియదు. వెట్టి పని అంటే ఎట్టి పని కాదు. ఎట్టి పని అంటే ఏదైనా పని. వెట్టి పని అంటే జీతము బచ్చము లేకుండా ఇంత ముద్ద పడేస్తే అవతలలో చెప్పిన పని అంతా చేయడం, చేయకపోతే ఆడు చావగొట్టినా కూడా నోరు మూసుకొని కూర్చోవడం, అది వెట్టి పని. గ్రామంలో ఒకప్పుడు వెట్టి వ్యవస్థ ఉండేది. గ్రామాల్లో ఆ గ్రామానికి సంబంధించినటువంటి పనికి మాలినటువంటి పాడైపోయిన పనులన్నీ చేసే కుటుంబాలు కొన్ని పెట్టారు. అలా పెద్దలు, ఎవరో ఎట్టోడా, వస్తే ఎట్టిదానా అని పిలిచేవారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో ఎంత దరిద్రం పనులైనా వాళ్ళు చేస్తే మళ్ళీ ఎక్కడో దూరంగా ఉండి వాళ్ళకి ఒళ్ళో ఇంత ముద్ద వేస్తే ఆ ముద్ద తిని బ్రతకాల, ఇన్ని గింజలు పోస్తే గింజలు తీసుకొని బ్రతకాల. భారతదేశంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా వెట్టి వ్యవస్థ ఉండింది ఒకప్పుడు. బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాల వలన ఈ వెట్టి వ్యవస్థ, దాసీ వ్యవస్థ రద్దు చేయబడింది. దేవునికి స్తోత్రం కలిగినగాక. అందుకు ఏం పెద్ద తేడా లేదు ఇశ్రాయేల్ జీవితంలో. అన్నం కోసం పనిచేశారు, అన్నం కోసమే పనిచేశారు. దేనికోసం? అన్నం కోసమే పనిచేశారు. ఏ రోజు అన్నం కావాలంటే ఆ రోజు పని చేయాల్సి వచ్చేది. పని చేయకపోతే కొరడా దెబ్బలు తినేవారు.
ఇది తట్టుకోలేక వారు మూలుగులు పెడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. అయ్యా, మా పితరుడైన అబ్రహాముకు చెప్పావట, ఇదిగో నీ సంతానం ఐగుప్తు దేశానికి వెళ్తారు, 400 సంవత్సరాలు అక్కడ బాధలు పడతారు, తర్వాత విడిపించి తీసుకొస్తాను. ఏ ప్రజలు వారిని బాధ పెట్టారో ఆ ప్రజలను దోచుకుంటారు, వారిని తీసుకొచ్చి పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని వారికి ఇచ్చేస్తానని చెప్పావంట. మా తాత మాకు చెప్పాడు, వాళ్ళ తాత ఆయనకి చెప్పాడు, వాళ్ళ తాత ఆయనకి చెప్పాడు. ఎప్పుడు విడిపిస్తావో అని ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాం. తీరా చూస్తే కాలం గడిచిపోతుంది. 400 ఏళ్ళు అయిపోయాయి, ఇంకా మేము బానిసత్వంలోనే ఉన్నాం. ఇంకా మాకు తిండి దొరకలేదు, ఇంకా కంటి నిండా నిద్ర లేదు, ప్రాణభయంతో బ్రతుకుతున్నాం. బిడ్డల కనడానికి ధైర్యం లేదు అని వారు ఏం చేశారు? నిద్రాహారాలు మానేసి రాత్రులు గుండె వేదనతో కన్నీరు పెడుతూ ఉండేవారు. వాళ్ళకు ఒక వాగ్దానం ఉంది. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట 13వ వచనంలో ఉంది. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారి మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్తే ఏమవుతుందో అన్న బెంగ యాకోబు జీవితంలో కలిగినప్పుడు దేవుడు యాకోబుతో చెప్పాడు, యాకోబు, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి భయపడకయ్యా, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి భయపడకు, నేను ఐగుప్తు దేశానికి నీతో కూడా వస్తాను. ఆదికాండం 46వ అధ్యాయం. ఐగుప్తు దేశానికి ముందు యోసేపు అమ్మబడ్డాడు, యోసేపు రాజు అయ్యాడు. తండ్రిని అన్నదమ్ముల్ని వచ్చేయండి కరువు వస్తుంది అన్నాడు. అయితే యాకోబు ఈ దాస్యత్వము, ఈ బానిసత్వం అనే మాటలు గుర్తొచ్చి భయపడతా ఉంటే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. 46వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తు వెలుటకు భయపడకు, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని. ఈ మాటలు కలిపి చదువుకోండి. అబ్రహాముకేమో దాసులు అవుతారని చెప్పాడు. వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు యాకోబుతో అంటున్నాడు, భయపడకు, నేను నీతో వస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, అక్కడి నుంచి నేనే నేను తిరిగి తీసుకొని వస్తాను అని చెబితే యాకోబు తన కొడుకుల్ని, కోడల్ని, మనవల్ని, మనవరాల్ని తీసుకొని ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఎంతమంది వచ్చారు? నిర్గమకాండం 1వ అధ్యాయము, నిర్గమకాండము 1వ అధ్యాయము 5వ వచనాన్ని, వీరిలో ప్రతివాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. ఎంతమందిని వెంట పెట్టుకొచ్చాడు? 70 మంది ఐగుప్తు దేశానికి వచ్చారు. 400 సంవత్సరాలు గడిచేసరికి లక్షల మంది అయిపోయారు. ఎంతమంది అయిపోయారు? వచ్చినప్పుడు సరదాగానే ఉంది. ఆ దేశంలో రాజు, అప్పటికి అధికారిగా ఉన్న యోసేపు, మన యోసేపు నాన్న వచ్చాడంట, యోసేపు అన్నలు వచ్చారంట, ఊరంతా సంతోషపడింది. కొంతకాలం సుఖంగానే ఉన్నారు. యోసేపు చచ్చిపోయాడు. యోసేపును ఎరగని తరం వచ్చింది. దేశానికి కొత్త రాజులు వచ్చారు. లెక్కలు చూసుకుంటే ఆ దేశ జనాభా కంటే బయట నుంచి వచ్చిన వీళ్ళ జనాభా ఎక్కువైపోయింది. వాళ్ళకి ఆలోచన వచ్చింది, అమ్మ నాయనో వీళ్ళ జనాభా పెరిగిపోయింది, రేపు యుద్ధం వస్తే వీళ్ళందరూ శత్రువుతో చేరి మనకు వ్యతిరేకంగా తిరగబడి మన దేశాన్ని జయించి వెళ్ళిపోతారు. కాబట్టి వీరి పట్ల మనము కఠినముగా ఉందామని ఆలోచన చేశారు. 9-10 వచనాలు చూడండి. అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇశ్రాయేలు సంతతైన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టంగా ఉంది. వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఏళ్ళ యుక్తిగా జరిగించుదాము రండి. లేని నెల యుద్ధము కలిగినప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశములోండి వెళ్ళిపోదురేమో అని 11-12 వచనాలు చదువుకుంటే విస్తారంగా కష్టపెట్టారు. ఇంక వీళ్ళకి మేము బానిసలము, మేమేమీ చేయలేము, మాకు చేత కాదనే పరిస్థితి వచ్చేలాగా కష్టపెడితే అక్కడ లేఖనం రాయబడింది, వారు కష్టపడుచున్న కొలది వారి జనాలు పెరిగిపోయారు. 12వ వచనంలో ఉంది, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. దేవునికి స్తోత్రం. కాబట్టి అసహ్యపడ్డారు. ఇక మగపిల్లలు పుట్టనీయకూడదు అనుకున్నారు. అప్పుడు ఇశ్రాయేలు పెద్దలు, ముసలోళ్ళు కొందరు ఉంటారు కదా,
వాళ్ళందరూ గుర్తు చేసుకున్నారు, రే నాయనా, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడురా, 400 ఏళ్ళు ఈ ఊరిలో మనం ఉండాలి, ఇక్కడ ప్రజల యొక్క చెడుతనం పూర్తయ్యాక వాళ్ళందరినీ నాశనం చేసి దేవుడు తీసుకెళ్తాను అన్నాడు. మన పితరుడైన యోసేపు ఇక్కడికి వచ్చాడు. యోసేపు తర్వాత అతని తండ్రిని అన్నదమ్ముల్ని పిలిపిస్తే యాకోబుతో దేవుడు చెప్పాడట, భయపడకు, నువ్వు వెళ్ళు, నీతో వస్తాను, తీసుకొస్తానని. వచ్చేసి 400 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడ మనం పెరిగిపోయాం, అన్నం తినడానికి లేదు, నిద్రపోవడానికి లేదు. ఇప్పుడు మనం మరలా బయటికి వెళ్ళాలంటే తీసుకెళ్తానని చెప్పిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఒక్కటే దిక్కు అని చెప్పి వారు విస్తారముగా మూలుగులతో మొరబెట్టారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఏం జరిగింది? దేవుడు మోషేని పంపాడు. మోషే వచ్చాడు, ఐగుప్తులు అద్భుతాలు చేశాడు. అద్భుతముగా దేవుడు చెప్పిన రోజుల్లో ఒక్కటి కూడా ఎక్స్ట్రా కాకుండానే వాళ్ళందరూ ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చేసారు. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఈ మాటలు అద్భుతంగా దేవుడు రాయించాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 41వ వచనం చూస్తే, ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయిన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాను. నాకెంత ప్రోత్సాహం కలుగుతుందో చెప్పనా? మన బ్రతుకుల్లో శ్రమ కలగవచ్చు, కష్టం కలగవచ్చు, కన్నీళ్లు రావచ్చు, నిద్రలేని రాత్రులు కావచ్చు. అయ్యో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, నువ్వు గుండె పగిలేలా ఆడవచ్చు. కానీ దేవుడు చెప్పిన మాట జరగక తీరదు. ఆమేన్. అబ్రహాముకు చెప్పాడు 400 ఏండ్లు, మోషేతో పంపించాడు, యోసేపుకు చెప్పాడు తిరిగి తీసుకొస్తానని. ఆయన చెప్పిన దినములు గడిచిపోగానే ఆ దినమందే ఇన్స్టాంట్లీ అట్ ద సేమ్ డే దేవుడు చెప్పిన లెక్క అలా పూర్తయిందో లేదో ఆ రాత్రే వీళ్ళందరూ బయలుదేరిపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొదటి మాట, అన్నము లేనోళ్ళు, నివాసము లేనోళ్ళు, ధైర్యము లేనోళ్ళు, భవిష్యత్తు లేనోళ్ళు, ఏమవుద్దో తెలియనోళ్ళు, పిల్లల గతేంటో తెలియనోళ్ళు కష్టకాలమందు మొర్రపెట్టగా. దేవునికి స్తోత్రం. అన్నీ కలిపి ఒక ముక్క చెప్పండి, లేనోళ్ళు. ఏమి లేనోళ్ళు? ఏమి లేనోళ్ళు? ఏమీ లేనోళ్ళు. ఏమి లేనోళ్ళు ఒకటి చెప్పుకోండి. ఇల్లు లేదు, ఉందా? అన్నం లేదు, ఉందా? పిల్లలకనే హక్కు లేదు, ఆనందము లేదు, భవిష్యత్తు కొరకైన ఆశ లేదు, ఎక్కడికి వెళ్తారో తెలీదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు? గట్టిగా చెప్పాలి, మొర్ర పెట్టారు. నీకు అనిపిస్తుందా? నాకేముంది, నా బ్రతికేంటి, నవ్వుతున్నాను కానీ దుఃఖమే ఉంది, బాగున్నట్టున్నాను కానీ ఏంటో తెలియట్లేదు, అంతా హ్యాపీగా ఉంది కానీ ఒంటరిగా ఉండేసరికి చీకటి నన్ను అలమటించినట్టుగా నా గుండె పిండేస్తుంది. అయ్యో నా బ్రతికిలా ఎంతకాలం అని బంధకాల్లో ఉన్న ఫీలింగ్ నీకుందా? అప్పుడు మనం చేయాల్సిందేంటి? మనసును ఇంకో దారికి మళ్ళించడం కాదు, ఇంకో అలవాటుకో వ్యసనానికో వెళ్ళిపోవడం కాదు, నిర్లక్ష్యంగానో నిర్లిప్తంగానో మారిపోవడం కాదు, నాకొచ్చిన ఈ బాధ అందరికీ రావాలని కోరుకోవడం కాదు. నీకు తెలిసింది, నువ్వు చెయ్యాల్సింది, మన పితరులు చేసింది, కష్టములో ఉన్నాను నీకు అనిపిస్తే దేవునికి స్తోత్రం చెప్పుకోండి. కష్టానికి విరుగుడు రావాలంటే నువ్వు కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టాలి. మొర్ర పెడితే ఏం జరిగింది? 107వ కీర్తనకు వచ్చేయండి. మొర్ర పెడితే జరిగినటువంటి ఆ కార్యాలు భక్తుడు ఇలాగూ రాస్తున్నాడు. 5వ వచనం లేక 4వ వచనం, వారు అరణ్యమందల ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏదియు వారికి దొరకకపోయెను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను, వారి కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లోండి వారిని విడిపించెను, వారికి నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను వారిని నడిపించెను. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. నెంబర్ 1, వారున్న చెరలో నుంచి విడిపించాడు. నెంబర్ 2, అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. నెంబర్ 3, అరణ్యములో ఆహారము లేదు అని కంగారు పడే వాళ్ళకి మన్నాను పెట్టాడు. బండలోంచి మధురమైన జలాలు ఇచ్చాడు. ఎంతకాలం అడవిలో తిరుగుతామయ్యా, ఎంతకాలం గుడారాలయ్యా అని దుఃఖపడేవారికి నివాసయోగ్యమైన దేశానికి తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. వాట్ ప్రేయర్ క్యాన్ డూ. ఎప్పుడైనా నీకు అనిపిస్తే ఈ ప్రార్థన ఏం చేస్తుంది అని నీకు అనిపిస్తే,
నువ్వు చెయ్యలేదు కనుకే ప్రార్థన నీకు విడుదల లేదు, అంతే. ప్రార్థన ఏం చేయడం ఏంటి? ప్రార్థన చేయలేనిది ఏదైనా ఉందా? 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 ప్రార్థనతో అసాధ్యమైన కార్యాలు సాధ్యమైపోతాయి. నీ బలహీనతలోంచి బయటకు వస్తావు, బంధకాల్లోంచి బయటకు వస్తావు, ఆర్థిక ఇబ్బందులోంచి బయటకు వస్తావు, చెరలోంచి బయటకు వస్తావు, ఒంటరితనములోంచి బయటకు వస్తావు. ప్రార్థనే నీకు ఆధారం. దేవునికి స్తోత్రం. 42వ కీర్తనలో కోరహ కుమారులు పాడుకున్నారు. 5వ వచనాన్ని చదివితే, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును. రాత్రివేళ నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు కీర్తనయు నాకు తోడుగా ఉన్నవి. 42వ కీర్తన 8వ వచనం చూడండి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తన, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన. రాత్రివేళ నీకు తోడుగా ఉన్నది ఎవరు? ఎవరండి? ఈ మాట చదివారా? మీకు అర్థమైందా? కోరహ కుమారులు ఏం పాడుకుంటున్నారు? రాత్రివేళ ఎవరు తోడుగా ఉన్నారంటున్నారు? నా దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎంత భయం వేస్తే అంత ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎంత అవసరం ఉంటే అంత ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎంత ఒంటరితనం ఫీల్ అయితే అంత ఎక్కువ ప్రార్థన చేయాలి. మాటి మాటికి ప్రార్థన చేయాలి. జాన్ గారిని లేపండి, కొంచెం ప్రార్థన చేయాలి. మరి ఈరోజు మన దగ్గర ప్రార్థన చేస్తామని చెప్పుకుంటున్నాం, కానీ ఏమి లేదు చెప్పండి. యథార్థంగా చెప్పుకోవాలి. ఎంత పెద్ద అవసరం ఉందో అంత పెద్ద ప్రార్థన కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీకు అర్థమైతే వారు ప్రార్థించి విడుదల పొందారా లేదా? మొదటి మాట, నీకు ఆకలి అయినప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నాకు ఏముంది అనుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విడిపించి ఆహారం ఇచ్చి నివాసయోగ్యమైన పురానికి తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విడిపించబడ్డాం. ఒకప్పుడు ఇల్లు లేవు, ఉన్నాయా? అక్కడ ఎలాగా ఉంటాయి, అది వదిలేద్దాం. ఇక్కడ నివాసయోగ్యమైన ఇల్లు లేవు. నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో ఎవరింట్లోనూ పావుగంట కూర్చునే అవకాశం లేదు నాకు. నిజానికి కొన్ని నెలల్లోకి అయితే ఇలా కూర్చొని దిక్కురుకుంటూ లోపలికి వెళ్ళేవాడిని. నెత్తి బొక్కలుడిపోయింది నాకు చాలాసార్లు. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా 6x6 బెడ్లు ఉన్నాయి. ఏమున్నాయి? పరుపులు ఊగితే ఇలా కూర్చుంటే కిందకి మీదకి ఊగి పరుపులు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఫ్రిడ్జులు ఉన్నాయి, సోఫా సెట్లు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఇంటికి ఇల్లు ఉందా లేదా? ఉంది. దేవునికి స్తోత్రం. ఇంటి ముందు ఎలివేషన్లు ఉన్నాయి, ఎలివేషన్ మీద అందమైన పేర్లు ఉన్నాయి, చెద్దరకేసిన రకరకాల రంగులు ఉన్నాయి. ఉన్నాయా లేవా? గోళ్ళ మీద డిజైన్లు ఉన్నాయి. దేవుడు మనకి ఇల్లు ఇచ్చాడా లేదా? ఇల్లు ఇచ్చిన దేవునికి వందనాలు చెప్పుకోండి. భూమి ఉందా లేదా? గట్టిగా చెప్పండి. ఉంది, భూమి ఉంది. ఒకప్పుడు రేపు ఎలాగో, వచ్చే వారం ఎలాగో అనే బెంగ ఉంది. ఇప్పుడు బెంగ అనేది మన డిక్షనరీలో లేదు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నెల నెలకి అప్పు చేయాల్సి వచ్చేది. అప్పు కోసం ఊరంతా పరిగెట్టాల్సి వచ్చేది. పల్లెటూళ్ళలో ఇది వెరీ కామన్. ఇందులో గొప్ప ఏమీ లేదు. ఇంట్లో ఎత్తడి బిందులు, ఎత్తడి చెంబులు పట్టుకొని, కాలి పట్టీలు, చెవులు కొన్ని ఏంటారు వాటిని, చెవులీలు పట్టుకొని తాకట్లు పరిగెట్టిన కాలం ఉంది. తిండి కోసం అండి. ఇప్పుడు మన బంగారాలు బ్యాంకుల్లో పెడతాం, అదే అడ్జస్ట్మెంట్ల కోసం. జరక్క కాదు. వ్యవసాయం చేయాలా, వ్యాపారం చేయాలా, ఇంకోటి ఏదో కొనాలా, బంగారం అంతా తాకట్టేటి భూమి కొనాలా, భూమి తాకట్టేటి బంగారం కొనాలా, అది ఇడిపించాలి, ఇది ఇడిపించాలి. మొత్తాన్ని భూమి బంగారం పెరుగుతుంది కానీ తాకట్లేని పోయిందా మీకు ఎవరికైనా? పోలేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. తాకట్టేటి ఇడిపించకుండా ఏమైనా వదిలేసామండి ఎప్పుడైనా? ఇంతకుముందు వదిలేసాం. తాకట్టేటినట్టే పోయాయి. నాకు తెలుసు, 1.5 ఎకరం పొలం 600కి అమ్మేశాడు మా నాన్న. 1.5 ఎకరం పొలం 600కి అమ్మేశాడు. నేను చిన్నోడిని. ఏమిటి అంతే, మళ్ళీ కొండం లేదు. తనఖా పెట్టారు 600కి. ఆడు ఇంకో 200, 800 రాయించేసుకున్నాడు ఇడిపించలేక. ఇప్పుడు మా అందరి దగ్గర ఏముంది? ఇల్లు ఉంది, బువ్వా ఉంది. దేవునికి స్తోత్రం. ఏముంది?
కొంతమందికి భూమి ఉంది. ఉందా లేదా? దేవుడు ఇచ్చాడా లేదా? బిడ్డల కోసం బెంగ ఉంది ఒకప్పుడు. ఇప్పుడు బిడ్డల కోసం వాళ్ళు పాడైపోతారేమో అని బెంగ ఉంది తప్ప వీళ్ళకి రేపు పొద్దున భవిష్యత్తు ఎలాగో అని బెంగ లేదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఉన్నవాడు ఒకడో, ఎంత తిన్నా ఆడిదే. ఉన్నది ఒకటే పిల్ల, అల్లుడిదే అనుకుంటున్నావా లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. నీకు ఇద్దరు ఆడపిల్లలే అయినా బెంగెట్టకు, మంచి అల్లుళ్ళు వస్తారు. దేవుని స్తోత్రం. కూతురు శాబా చూసి నవ్వుతుంది, డాడీ ఎలా చెప్తే నాకు ఇద్దరు ఆడపిల్లలే కదా. నీ పిల్లలు పెళ్ళి అయ్యే టైంకి అల్లుళ్ళు సూట్ కేసులు కొట్టుకొస్తారు. దేవుని స్తోత్రం. తిరిగి కట్నాలు ఇచ్చే కాలం వచ్చేది, డోంట్ వర్రీ. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు బెంగెట్టుకొని మీకు ఎలాగ ఇవ్వాల్సిందే. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. విడిపించబడ్డాం. ప్రార్థన చేయడం మానొద్దు. ప్రార్థన చేయడం మానొద్దు. అలాగని దేవునికి వ్యతిరేకంగా మారొద్దు. విడిపించబడ్డ తర్వాత, తిండి దొరికిన తర్వాత, క్షేమం కలిగిన తర్వాత వీళ్ళు ఏం చేశారో చెప్పనా? 10వ వచనం చదవండి. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. జాగ్రత్త వినండి. ఎప్పుడైతే తిండి కడుపు నిండా వస్తుందో, ఎప్పుడైతే సుఖాలకు ఒళ్ళు అలవాటు పడుతుందో, ఎప్పుడైతే చేతుల నిండా డబ్బులు కనబడతాయో, దేవుని తీర్పును ఏం చేస్తాం? తిరస్కరిస్తాం. ఏమండి మీరు వినలేదా దేవుని వాక్యాన్ని? ఇప్పుడు వచ్చే కష్టాల కారణం ఎవరు? పాస్టర్ గారా? సంఘమా? దేవుడా? వీళ్ళు ఏం చేశారండి? దేవుని తీర్మానమును తిరస్కరించారు. దేవునికి ఓ ప్రణాళిక ఉంది, ఓ పద్ధతి ఉంది. మీరు ఇలాగే బ్రతకాలి. బాప్తీసం ముందు ఏం సాక్ష్యం ఇస్తారండి? మీరు చెప్పండి. ఆదివారం క్రమంగా గుడికి వస్తావా అడిగానా లేదా? అందరినీ ఏం చెప్తారు? మరి రానప్పుడు ఏం చేస్తున్నట్టు? అవునా? కష్టం వచ్చినా శ్రమ వచ్చినా దేవుని సంది మానవు కదా అన్నానా లేదా? మీరేమన్నారు? వచ్చేస్తామండి. తలపోటుకు మానేస్తున్నారు, కడుపు నొప్పికి మానేస్తున్నారు, కళ్ళు తిరిగితే మానేస్తున్నారు, ఇడ్లీ లేట్ అయితే మానేస్తున్నారు, చుట్టాల ఫంక్షన్ అయితే మానేస్తున్నారు. తిరస్కరిస్తున్నారా లేదా? నమ్మకంగా నీ సంపాదనలో దేవునికి సేవ కోసం కానికిస్తావా అన్నానా లేదా? మరి ఎంతమంది ఇస్తున్నారు? తిరగబడినట్టా కాదా? మాట్లాడండి. ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, పుట్టినరోజు చేసినా, ఫంక్షన్ చేసినా దేవుని నా మహిమార్థమై చేస్తారా? దేవుని నా మహిమార్థం చేయాలి కదా. ఏం చేస్తున్నారు? ఆదివారం ఫంక్షన్ అండి మా ఇంట్లో, మీరు రండి పాస్టర్ గారు. మరి గుడి ఏం చేయండి నేను? ఆ పాస్టర్ మా ఇంటికి రాడు. ఎందుకు వస్తాడు ఆదివారం పెడితే? నీకు బుద్ధి లేక పెట్టుకున్నావు ఆదివారం. నేను ఒకడు కనపడ్డాడు, మీరు ఎలమంచి నుంచి వస్తా ఉంటే ఆ గోకులపాటు టీ పాయింట్ దగ్గర అమ్మ టీ తాగంటే ఆపాను. ప్రైజులు ఆడాయి గారు. ప్రైజులు ఆడు బాబు. మన ఫంక్షన్ ఏంటండి అయ్యారు ఆదివారం? వాళ్ళందరూ ఉద్యోగస్తులు కదండి, అందుకని ఆదివారం ఫంక్షన్ పెట్టానండి, మిమ్మల్ని పిల్లలేకపోయాను, పిలిస్తే గోప పగలకూడదని చెప్పాను నేను. నువ్వు ఆదివారం ఫంక్షన్ పెట్టడమే బుద్ధిహీనమైన పని. నేను ప్రేమించిన వాళ్ళు సోమవారం పెడితే రారా, మంగళవారం పెడితే రారా? ఆ మాత్రం రాను నువ్వు పెట్టడం ఎందుకు? ఇంకా అంటే వాళ్ళు ఎక్కువ కానీ దేవుడు ఎక్కువ కదా నీకు? తిరగబడ్డారా లేదా? అప్పుడేమవుద్ది? తిరగబడితే ఏం జరిగిందో 4 సంగతులు చెప్తాను చూడండి. తిరగబడితే ఏం జరిగింది? నెంబర్ 1 11వ వచనం, బాధ చేత. నెంబర్ 2 ఇనప కట్ల చేత బంధించబడ్డవారై. నెంబర్ 3 చీకట్లోను మరణాంధకారంలోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను, వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. ఈ మాట ఎంత భయంకరం! నువ్వు చేసిన తిరుగుబాటు వల్ల సరదాగా చెప్పేస్తావు నువ్వు. ఏమండి ఏం చెప్పేస్తామండి? సరదాగా చెప్పేస్తావు. ఇల్లు గడితే నీట్గా పూర్తి చేసుకొని అందరిని పిలిచి ప్రభువు నాకు ఇంత మంచి ఇల్లు ఇచ్చాడని చెప్పి గృహప్రవేశం చెయ్యాలా. తొందరపడి పాలు పొంగించేయండి అయ్యా, నీ ఇష్టం, నేనేం చేయను. సీక్రెట్గా దొంగోడు చేసినాడు పాలు పొంగించేస్తావు, అన్యులకు భోజనాలు ఎడతావు. దేవుని నామం ఘనపరచబడింది ఎక్కడ? ఎలా చెయ్యాలి? పక్కాగా నాకు ఇల్లు ఇచ్చిన దేవుణ్ణి ఘనపరచాలి నేను, నా బిడ్డలకు పెళ్లి చేసిన దేవుణ్ణి ఘనపరచాలి నేను. చెప్పుకోవాలి వద్దా? ఒకవేళ నా మాటలు కొంచెం కఠినంగా ఉన్నా ఈరోజు మీరు బాధకు కారణం అదే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. బాధ వచ్చిందా లేదా? నా బాధ ఎలాంటి బాధ? ఇనప కట్లతో కట్టిన బాధ. తడపైతే తెంపేసుకోవచ్చు, నువ్వు తాడైతే తెంపేసుకోవచ్చు. దేంతో కట్టాడు? ఇనప కట్లు. కారణం ఎవరు? గింజుకుంటున్నావు, నెత్తి బాదుకుంటున్నావు, నోరు బాదుకుంటున్నావు,
నూతులో గోతులో పరిగెడుతున్నావు, చచ్చిపోదాం అనిపిస్తుంది. ఈ మాటలు వింటున్న వారందరికీ చెప్తున్నాను. ఎన్ని వందల మంది, వేల మంది వీడియో చూస్తారో అందరితోనూ మాట్లాడుతున్నాను. నీ బ్రతుకులో తెంపుకోలేని కట్లున్నాయంటే కారణం నువ్వే. దేవుని తీర్మానాన్ని తిరస్కరించి, దేవుడు చెప్పిన దాన్ని కాదని నీకు నచ్చినట్టు చేసిన కారణం చేత ఏం జరిగింది? బాధ వచ్చింది, ఇనపకట్లు వచ్చాయి, చీకటిలో కూర్చున్నట్టు ఉన్నావు. ఎక్కడ? కళ్ళు మూసుకుంటే చీకటి, కళ్ళు తెరిస్తే చీకటి. ఏంటో నా బ్రతికెలా అయిపోయిందని బాధ. ఎక్కడి నుంచి వచ్చాం ఒకప్పుడు? అలాంటి శ్రమలోంచి వచ్చి ఆహారం పొంది, మార్గాన్ని పొంది, దేవుని సహాయాన్ని పొంది, ధైర్యంగా ఉన్న మన బ్రతుకులకు మరలా ఏమొచ్చింది? మరలా చీకటి వచ్చింది. 4 కృంగిపోయి ఉన్నాం. ఎలా ఉన్నాం? కృంగిపోవడం అంటే అర్థం ఏంటండి? ఏనుగులాంటి మనిషి ఏమైపోతున్నాడు? బయటకు నవ్వుతున్నాడు, లోపల ఏముంది? దుఃఖం ఉంది. కొంతమందికి ఏమో భర్త శూలమైపోతున్నాడు, పక్కలో గుచ్చుకుంటానే ఉంటాడు. కొంతమందికి భార్య బల్యమైపోతుంది, ఇద్దరు నవ్వుతారు సిలకా గోరింకెల్లాగా. ఏమండి? ఆ తర్వాత రోజు ఇంట్లో శూలాలతో గుచ్చేసుకున్నట్టే ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, పిచ్చెక్కిపోతుంది. కొంతమంది పిల్లలు శూలం అయిపోతున్నారు, కొంతమంది తల్లిదండ్రుల పిల్లలకి బాణాలు అయిపోతున్నారు. ఎవరిని బట్టి నెమ్మదలేదండి. అయ్యో ఈ పిల్ల కోసం ఏం వినాలో, అయ్యో ఈ పిల్లోడి కోసం ఏం వినాలో, అయ్యో నా భార్య ఇంకేంటో నాకు ఈ మనశ్శాంతి ఉంటుందా, అయ్యో నా భర్త ఏంటి, అయ్యో మా అమ్మ ఏంటి ఇలా చేసింది, మా నాన్న ఏంటి ఇలా చేశాడు, అయ్యో నా కొడుకు ఏంటి ఇలా చేస్తున్నాడు అనుకొని కుటుంబాలు ఏమైపోయినాయండి? కృంగిపోవడం అనే మాటకు అర్థం చెప్పనా? సెదొట్టేసిన కర్ర. ఏ కర్ర? తరొట్టేసిన కర్ర. ఈ మన బాగా పల్లెటూరులో తెలిసే మాటలు. కర్ర బాగానే ఉంటుంది, లోపల ఏమైపోయింది? పూచిపోయింది. రాట బాగానే ఉందరు, పాతపోతే ఏమైపోయింది? కింద బరువు ఎక్కగానే పుట్టుకు విరిగిపోద్ది. ఈరోజు మనుషుల బ్రతుకులు అలాగే ఉన్నాయి. అయ్యో అయ్యా దీనికి విడుదల లేదా, ఇంకా ఇలాగే అయిపోవాలా? తెలుసో తెలియకో మళ్ళీ ఈ మాట వాడేస్తాం మనం. ఎలాగా? తెలియక కాదు నాయన, తెలిసే బుద్ధిహీనత వల్లే దావీదు ఒప్పుకున్నాడయ్యా. ఏమంటారు తెలుసా? ఇదిగో నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవిస్తున్నాయి. దేవుని సందులో చెప్పుకున్నాడు ఆయన. 38వ కీర్తన చూడండి. 38వ కీర్తన 3 నుంచి 5 వచనాల వరకు చదివితే దావీదుకి అర్థమైంది. నీకు అర్థమైతే గొప్పే. చదవండి. నీ కోపాగ్ని వలన, నీ కోపం అనే అగ్ని వలన ఎముకలలో స్వస్థత లేదు, నీ పాపమును బట్టి స్వస్థత లేదు. నా దోషములే. ఎవరి దోషాలు? నా దోషములే నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి. ఎవరి మూర్ఖత్వం? నా మూర్ఖత్వం వలన నేను చేసుకున్న గాయాలు దుర్వాసన గలవై కారతా ఉన్నాయి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతున్నా. ఈ మాటలన్నీ చదువుతూ ఉంటే దావీదు లాంటి మహాభక్తుడికే దిక్కు లేకపోయింది ఏంటా అనిపిస్తుంది. దావీదుని దేవుడు ఎక్కడి నుంచి తెచ్చాడు? గొర్రెల కాసే దగ్గర నుంచి తీసుకొచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా చేసి 13 సంవత్సరాల దిక్కు లేకుండా పరుగులు పెడుతున్న వాడికి తోడై ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, భార్యలిచ్చి, బిడ్డలిచ్చి, ఒకరోజు శుభ్రంగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే కడుపు నిండింది, అధికారం వచ్చింది, మంచి ఇల్లు కట్టుకున్నాడు, బంగారం సంపాదించాడు, విలువ పెరిగిపోయింది. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏం చేశాడో కానీ ఏంటి ఆ మూర్ఖత్వం ఏంటో చెప్తాను. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం ఏం రాయబడింది? దావీదు ఇంతగా పొందిన తర్వాత ఏం చేశాడు? వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున యోవాబును దండు వారందరూ ఎక్కడికి వెళ్ళారు? యుద్ధము చేయుచుండగా ముట్టడి వేశారు. దావీదు ఎక్కడున్నాడు? వినండి 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 శ్రద్ధగా, ఒక్క మాట నా మీద వినండి. ఏ కాలం? వసంతకాలం. అప్పుడు ఏం చేయాలి? రాజులు యుద్ధం చేయాలి. దావీదు సైన్యం ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తున్నారు. మరి దావీదు ఏం చేయాలా? ఏం చేయాలా? వెళ్ళాలి కదా. మరి ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఉన్నవాడు ఏం చేశాడు? సాయంకాలం పడక మీద నుండి లేచి, అంటే సాయంత్రం దాకా పడుకున్నాడు.
సాయంత్రం పడక మించి లేచి ఒళ్ళు ఇరుసుకొని మేడ మీద తిరుగుతూ ఉంటే స్నానం చేసి అమ్మాయి కనబడింది. కళ్ళు మూసుకోవాలో వద్దా? అయ్యో తప్పు అయిపోయింది, వెళ్ళాలో వద్దా? పిలిపించాడు. రాజు పిలిస్తే రానోళ్ళు ఎవరు? తీరా తన సైన్యంలో తన దగ్గర పనిచేస్తున్న 30 మంది వీరుల్లో ఒకని భార్య, తనకు నమ్మకంగా జీవితాన్ని అప్పగించి పనిచేస్తున్నాడు. భార్య జోలికి వెళ్ళొచ్చా? పిలిపించాడు. రాజు కాబట్టి వాడు కాదనలేకపోయింది. ఆస్తి ప్రజలు కూడా రాజు సొత్తే ఆ రోజుల్లో. ఆమెతో పాపం చేశాడు. అది కప్పిపుచ్చుకోవడం కోసం అతను చంపించేశాడు. కారణం ఏంటి? చెయ్యాల్సిన టైంలో చెయ్యాల్సిన పని చేయకపోవడం. ఇప్పుడు చెప్పండి, ఆదివారం ఆరాధనకు రావాల్సిన టైంలో రాకపోతే, ఉపవాస ప్రార్థన ఉండాల్సిన టైంలో ఉండకపోతే, ఉపవాసం చేయాల్సినప్పుడు చేయకపోతే, ప్రజలందరూ దేవుని సందులో ఉండగా నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే ఇలాంటిది ఏదో శోధన వస్తుంది. అది అర్థం చేసుకోవాలి. మనకు అవసరమని చెప్తున్నాను నేను. అందరూ కోత కోస్తూ ఉంటే నువ్వు కూడా కోత కోయడానికి వెళ్ళాలి మీ ఇంట్లో వాళ్ళతో పాటు. నువ్వేదో సుకుమారంగా పెరిగావని ఆడపిల్లవని నువ్వు ఎందుకులే అమ్మా, నువ్వు రావద్దులంటే ఏం చేయాలా? అయ్యో వాళ్ళకి టీలు అవసరం అవుతాయో, వాళ్ళకి మంచినీళ్ళు అవసరం అవుతాయో, వాళ్ళకి అన్నం పంపించమంటారో, మా ఆయనకి ఎండ దగ్గర తువ్వాలు పంపించాలో, గొడుగు పంపించాలనుకుని ఆలోచించాలి తప్ప కాలు మీద కాలు వేసుకొని ఆడదే ఆధారం సీరియల్, జీడిపప్పు ఉప్మా చేసుకొని సీరియల్ చూసుకొని సెల్ ఫోన్ పెట్టుకొని గొలుక్కుంటా తలుపులు బార్లా తీసేసి అలాగే నిద్రపోతే దంగోడు వచ్చి మొత్తం ఎత్తుకుపోతాడు. ఇప్పుడు చెప్పండి, చేయాల్సిన టైంలో ఏం చేస్తావు నువ్వు? నువ్వు చేయాల్సిన టైంలో చేయాల్సింది చేయలేదు కాబట్టి మూర్ఖత్వం అంటారు. దాన్ని ఏమంటారండి? మూర్ఖత్వం. ఈ సీజన్ రాగానే గబగబా పాకలన్నీ తీసి కట్టేస్తూ ఉంటారు. ఎందుకు? మళ్ళీ వర్షాకాలం ముందు వచ్చేస్తుందని. ఇప్పుడు ఎలాగలే కడదాంలే అనుకొని జూలై నెలలో మొదలెట్టు కట్టడానికి. కమ్మ దొరకదు, ఎండ తగలదు, కట్టినేమో పుచ్చిపోద్ది. దెబ్బ ఏంటి? మూర్ఖత్వం. ఏంటి చెప్పండి? కోతలందరూ కోస్తున్నప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? 10 రూపాయలు ఎక్కువైనా కూలోళ్ళు పెట్టుకొని కోయించేసుకోవాలి. అందరూ అయిపోయాక రేటు తగ్గిపోతుంది. అప్పుడు కోద్దామంటే ఈ లోపల వాన వచ్చేసి మొత్తం అంతా అడుగొట్టేసి విత్తనాలు మొలకెత్తేసి అవుతుందా అవదా? దీని పేరేమంటారు? మూర్ఖత్వం. వ్యవసాయంలో మూర్ఖత్వం, కట్టుకుంటే మూర్ఖత్వం, బ్రతుకులో మూర్ఖత్వం, పిల్లల విషయం మూర్ఖత్వం. పిల్లలు రోజు చదువుతున్నా లేదు చూడాలా వద్దా? రోజు చదువుతా లేదు, పరీక్షల ముందు అయ్యగారిపై అర్థం చేసేయండి, పరీక్షల్లో నువ్వు రోజు చదివించి అప్పుడు ప్రార్థన పనిచేస్తుంది. వీళ్ళు రోజు చదవకుండా యూట్యూబ్ పెట్టుకుని వంటలు చేసి, రీల్స్ చేసి, చాటింగ్లు చేసి, మగపిల్లోడితో ఆడపిల్లతో ముద్దులెట్టుకొని, ఫోటోలు తీసుకొని, కౌగిలింతలు చేసుకొని, నెత్తి మీద తెచ్చుకొని, ఈపులు పగలు కొట్టించుకొని ఆల్రెడీ బుద్ధి పాడైపోయింది. చదివేయుక్త తెలుక ఇంకా చాలా కుటుంబాలు ఇవే చూస్తున్నాను నేను. నీ పిల్లల చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఏం చూస్తున్నారో తెలుసా నీకు? వాళ్ళు ఫోన్ ఎందుకు ఇచ్చావు అంటే పాఠాలు చెప్పేస్తారంటే అయ్యారు. పాఠాలు నీ ముందు కూర్చొని రాసుకోమను. సెల్ ఫోన్ పట్టుకున్న గంట నీ ముందే కూర్చోవాలా. ఆ తర్వాత సెల్ ఫోన్ తీసి టేబుల్ మీద పెట్టేసి పోవాలా. సెల్ ఫోన్ పట్టుకుని గదిలో పోయి తలుపేసుకుంటుందని మా అమ్మాయి తెగ చదివేస్తుందండి బాబు. చదువుతుంది. ఆ చదువు రిజల్ట్ నీ కొంప మీద పడి పీక తాడు తగిలించుకుంటే కానీ తెలియదు నీకు. పిల్లల చిన్న చూపు చూడట్లేదు నేను. పిల్లలు పాడైపోతారని చెప్తున్నాను. మూర్ఖత వల్ల ఏమొచ్చింది? గట్టిగా చెప్పండి, గాయమేనా? కొన్ని వెంటనే మారిపోద్ది. అది ఏమైంది? దుర్వాసన కొట్టేంత కుళ్ళిపోద్దా గాయం. దుర్వాసన గలవే స్రవిస్తున్నాయంటే అర్థం ఏంటి? గాయం పెద్దదయింది, అది కుళ్ళిపోయింది, రసులు గారుతుంది, వాసన పడుతుంది, నాకు నెమ్మది లేదు, ప్రాణంలో సుఖం లేదు, నేడుస్తున్నాడు లేదు దావీదు ఏ తప్పు రహస్యంగా చేశాడో అదే తప్పు దావీదు కొడుకు మేడ మీద టెంటేసి ఊరందరికీ తెలిసేలా చేశాడు. దావీదు జీవితంలో తల ఎక్కడ పెట్టుకుంటాడండి? ఎక్కడ పెట్టుకుంటాడు? ఎంత దారుణమైన పరిస్థితి తెలుసా అండి? కాబట్టి తిరస్కరిస్తే, దేవుని తీర్మానాన్ని కాదంటే, నువ్వు తెలిసి దేవుని యొక్క మాటలు త్రోసేస్తే అమాయక అంత ఎందుకండి? ఆదివారం గుడికి వెళ్తున్నాం దేవుడి దయ వల్ల, ఆ 10 రూపాయలు సురిగిపోయిందో మనిషితో సందా చేసేస్తున్నాం, ఆ పిడికిడి బియ్యం తెచ్చేస్తున్నాం, దేవుడు నన్ను దీవించకపోతే ఎవరిని దీవిస్తాడు అనుకుంటున్నావు నువ్వు. ఏమీ దేవునికి అక్కర్లా. దేవుని సేవ జరగడానికి కావాలి తప్ప నువ్వు అన్నం పెడితే తప్ప అన్నం లేని దేవుడు కాదు, నువ్వు డబ్బులు ఇస్తే తప్ప డబ్బులు లేని దేవుడు కాదు. నువ్వు బాగా ఉండకపోతే నువ్వేమిచ్చినా అనవసరం. నా సన్నిధికి రమ్మన్నవాడేవాడు అన్నాడు దేవుడు. అసలు నా సన్నిధిని కనబడంలో వస్తున్నారే, మీ సన్నిధి రానిచ్చిన వాడేవాడు. పాప ఆరాధన చేస్తాను అయ్యగారు అంది. నేనేమడిగానమ్మా నిన్ను?
రక్షణ పొందావా అని అడిగాను. ఏమి బాగా పాడుతుంది, ఇచ్చేస్తే ఆరాధన చేసేస్తుంది. నాకు వద్దు అలాంటి ఆరాధన. నువ్వు మారు మనసు పొందితే, రక్షణ పొందితే అప్పుడు దేవునికి అంగీకారయోగ్యం అవుతుంది. ఓ పాట పాడితే ఎవడికి కావాలా? నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకపోతే. నువ్వు ప్రార్థన చేసేస్తే ఎవడికి కావాలా? ఓ కన్నీరు గాచేసి దేవునికి ఇష్టంగా బ్రతకపోతే. నువ్వు ₹1,00,000 కానుకిచ్చేస్తే ఎవడికి కావాలి? నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకపోతే. గాయాలు తప్పవు. ఆరాధన చేసి నాకే వచ్చిందా? కానుకిచ్చి నాకే వచ్చిందా? ఎవరు కూట పెట్టిన ఎట్టపోయిన కూట పెట్టి బూర్లు గాడిలు ఉండేస్తా నాకే వచ్చిందా? ఇవన్నీ నాకు పెట్టావు. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకపోతే దెబ్బలు తప్పవు. దేవునికి స్తోత్రం. బ్రతుకుల పట్ల దేవుని ప్రణాళిక ఉంది. తిరస్కరించవద్దు. తిరస్కరిస్తే ఇన్ని బాధలు వస్తాయే. మరి బాధలు వచ్చాక చూస్తూ ఊరుకుంటాడా? నువ్వు ఎదురెళ్ళి దెబ్బలు తగిలించుకున్నావు, వద్దనుకొని పరిగెత్తి దెబ్బలు తగిలించుకున్నావు. బుద్ధి లేనాడా? తగిలిందా అని అప్పుడు అంటాం. కానీ ఆయన చూసి మన మనసు అంతా ఏమైపోద్ది? అయ్యో నా కొడుకు, నా మాటిండా బాగున్నాను, వీడికి మూర్ఖత్వం ఎక్కువైపోయింది, దెబ్బలు తగిలించుకున్నాడు, ఇటు తిండి మానేస్తున్నాడు, నిద్ర లేకుండా అయిపోయింది, అయ్యో నా కొడుక నేను ఏం చేయను. ఏడుస్తామా ఏడమా? ఆయన ఏడుస్తాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. తిరగబడి దెబ్బలు తగిలించుకుంటే, తిరగబడినందుకు దెబ్బలు తగిలితే ఆయన మళ్ళీ ఏడుస్తాడండి. ఏడ్చి నువ్వు ఒక్క నిమిషం అలా మనసు తిప్పుకుంటే చాలని చూస్తాడండి. భ్రష్టులైన బిడ్డలారా. ఏ బిడ్డలు అంటే ఏంటి? బాగున్నాలో పాడైపోయిన పాడైపోయిన బిడ్డలారా, నా దగ్గర తిరిగి రండి, నేను మరలా మిమ్మల్ని బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం. ఎవడు పిలుస్తాడండి అలాగా? పోనీయండి, దరిద్రం వదిలిపోయింది మనకి. ఇక్కడ సత్యాన్ని కేకేసి ఊరుకుంటామండి. ఎవడు పడతాడని అంటామా లేదా మనం? కానీ ఆయన అలా అండండి. ఎన్నిసార్లు తిరిగి వచ్చిన తప్పు అయిపోయిందయ్యా అంటే, దుఃఖపడితే బుద్ధి పొరపాటు అయిపోయిందయ్యా, నేను తెలిసే నీకు వ్యతిరేకంగా చేశానయ్యా, అయ్యా నీ మీద తిరగబడ్డానయ్యా, దెబ్బలు తినేస్తున్నానయ్యా, నా ఓపిక లేదయ్యా, ఓర్చుకోలేకపోతున్నాను ప్రభువా, కాడికి అలవాటు పడి దెబ్బలకు తలంచిన కోడిదోళ్ళలాగా అయిపోయింది నా ఈపు, తట్లు తేలిపోతున్నాయ్యా, నిద్ర లేదయ్యా, డబ్బులు పోతున్నాయ్యా, మనశ్శాంతి పోతుందయ్యా, రోజు రోజు గుప్పిట్లో ప్రాణం పెట్టుకుని బ్రతుకుతాను. ఏడ్చావనుకో, చదవండి తర్వాత మాట ఏముందో. 107వ కీర్తన. ఆయాసంతో కృంగిపోతే సహాయం చేశాడు ఎవడో లేకపోతే 13వ వచనంలో చూడండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్ర పెడితే చేవతలబా అన్నాడా అండి? లేదండి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను. ఎలాగా? వారి కట్లు తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. దేవునికి స్తోత్రం. ఎంతగా? 16వ వచనం. ఎలా అనగా ఆయన ఇత్తడి తలుపులు పగలగొట్టి ఉన్నాడు, ఇనప గడియలు విరగొట్టి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్తాను. ఇత్తడి తలుపులు విరగొట్టింది ఏంటి? ఇత్తడి తలుపులు విరగొట్టింది ఏంటి? ఇనప గడియలు విరగొట్టింది ఏంటి? సంఖ్యలు తెంపేసింది ఏంటి? పశ్చాత్తాపంతో నువ్వు కాచిన కన్నీళ్ళు. దేవునికి స్తోత్రం. అయ్యా నువ్వు కూడా కాదంటే ఎక్కడికి పోను. తప్పు చేసింది నేనే. ఈ బాధల కారణం నేనే, నా కష్టాల కారణం నేనే. ఎవరి మీద నేరారోపణ చేయండి. మనం ఏం చేస్తాం? పక్కోడి మీద తోసేస్తాం. మా అత్త వల్లే. ఎవరి వల్ల? ఆవిడేం చేసింది పాపం? బాగా ఉంది, నేనేం చేశానంటది మధ్యలోకి వచ్చి. ఉరిమి ఎక్కడ పడిందంట? ఇంటి మీద చెట్టు మీద పడాల, మంగళం మీద పడిందంట. మంగళం అంటే ఏంటి మీకు తెలుసా? అప్పుడు పప్పులు ఉప్పులు వేపుకోవడానికి మంగళం పెంకి అని ఒకటి ఉండేది. పోయిన కొండలు అడుగు పగలగొట్టి ఆ అడుగు కొండ పెంకిన మంగళం అనేవారు. అదే ఆల్రెడీ అంచిపోయింది, ఆల్రెడీ డొల్లడిపోయిన కొండ మంగళం కొండ. మంగళం అంటే శుభం, పోయినా దాన్ని పాడేయకూడదని అలా పక్కనెట్టుకుని అందులోనే బొబ్బరు లోపెసలు వేపుకుంటూ ఉండేవారు. దాన్ని మామూలు చేయి తగిలితేనే పగిలిపోద్ది. పిడుగు ఎక్కడ పడింది వచ్చి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? చేసిందంతా నువ్వు చేసి అమాయకుడు ఉంటాడు మనుషుడు ఇంట్లో, ఈ మనుషుడే అంటావు. ఆయన ఏం చేశాడు పాపం? నువ్వేం చెప్తే అలాగే ఆడాడు తోలుబొమ్మలాగా, మొత్తం ఆడించేసి ఆయన మీద తోసేస్తున్నావు. మనం ఏం చేయాలి? నేనే ఒప్పుకోవాలి వద్దా? ఏమని ఒప్పుకోవాలా? నేనేనయ్యా, నా బుద్ధిహీనత, నా మూర్ఖత్వం, నా విధేయత, నా తిరుగుబాటు, నేను కొంచెం జ్ఞానంగా ఆలోచించుంటే, నేను కొంచెం యథార్థంగా ఆలోచించుంటే ఈరోజు ఈ కష్టాలు రాకపోవునయ్యా. కనికరించవా? ఇనపకట్లు తెంపేస్తాడు ఆయన. ఆమేన్. ఇత్తడి సంఖ్యలు విరగ్గొట్టేస్తాడు, బాధల్లోంచి బయటికి తెస్తాడు,
కృంగిపోయిన హృదయాన్ని సేద తీరుస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, అద్భుతాలు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇక్కడ పనిచేసినవి ఏంటి? మొర్రే. నిరాశలో ఉన్నప్పుడు, దారి లేనప్పుడు, అన్నం లేనప్పుడు, పాప బానిసత్వంలో ఉన్నప్పుడు మొరపెడితే విడిపించిన దేవుడు ఆ తర్వాత కడుపు నిండగానే మళ్ళీ తిరగబడాకు వచ్చే కష్టాలకు కూడా నువ్వు మొరపెడితే విడిపిస్తాడు. అలాగని లోకు చేయకూడదు సుమా. ఓసారి, 2 సార్లు, 3 సార్లు ఇక అలవాటు అయిపోయి నువ్వు మొరపెట్టడం మానేస్తావు, ఆయన సహాయం చేయడం మానేస్తాడు. అప్పుడు ఏమైపోతాం మనం? నాశనం అయిపోతాం. ఇంకొక మాట ముగిస్తాను. ఇంత జరిగా కూడా కొంతమంది హీనమైన బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటారు. ఏ బుద్ధి? గట్టిగా చెప్పండి. వాళ్ళు ఏమని చెప్పొచ్చు? హీనమైన బుద్ధి ఉన్న వాళ్ళు ఏమని పిలాలా? తెలుగు వచ్చిన వాళ్ళు చెప్పాలా? మీరందరూ ఇంగ్లీష్ వాళ్ళా? హీనమైన బుద్ధి ఉన్న వాళ్ళు ఏమంటారు? బుద్ధిహీనులు. బుద్ధిహీనులు అంటే ఏంటి? హీనమైన, తక్కువ బుద్ధి ఉన్నవాళ్ళు, లోకు ఉన్న బుద్ధి ఉన్నవాళ్ళు. ఎంత జరిగా కూడా ఏం చేస్తారు? మన దేవుడేలే, ఎవరు? మన అయ్యగారే, నా డాడీ కోపమే కానీ వెంటనే ప్రేమించేస్తారు. నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపం ఎందుకు ఉంటుందండి? నాకు ఎవరి మీద, మీకు నాకేమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? అప్పులు ఇచ్చి ఎగ్గొట్టేశారా? నాకు నేనైనా అప్పు తీసుకుని ఎగ్గొట్టేశానా? మీరు చెప్పండి, ఎందుకు వస్తాయి గొడవలు? దేవుని కారణాన్ని బట్టి దైవావేశంలోకి వెళ్ళిన కోపమే ఉంటుంది. పిల్లల దగ్గర కూర్చోబెట్టి ఎంత ప్రేమిస్తానో, తేడా చేస్తే అంతా గద్దిస్తాను. ఒక తండ్రిగా నా బాధ్యత, నా పిల్లలైనా ఆత్మీయ పిల్లలైనా ఒకటే నియమం. అలాగని లోకువు చేస్తే అది ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏంటది? నువ్వు వెళ్ళగానే క్యారేజ్ పెట్టుకొని పొద్దున్నే, నిన్న ఎవరో ఒక రీల్ పెట్టారు, వెళ్ళి కూర్చోడు బకెట్ పెట్టుకొని అరుగు మీద, అక్కడెక్కడో ఉన్నగే తిన్నగా వచ్చేసి ఆయన ముందు నవ్వుడిపోయింది పాలు తీసేసుకోమని. అది ఎంత మంచి గేదోనండి. పిల్లలేదు, రమ్మనలేదు, గడ్డేయలేదు, అంత దూరంలో ఉంది, ఇక్కడ కూర్చున్నాడు, వీళ్ళు చూసింది, వచ్చేసింది, తిన్నగా వచ్చేసి అక్క కాలు చాపేసి తోకెత్తేసి పాలు తీసుకోమంటుంది. అది అంత బాగా అవుతుంది కదని 10 గంటలకు వెళ్ళాడనుకో ఏం చేస్తుంది? మూతి పగిలేలేదు అంతది. నువ్వు పిలవకపోయినా పాలు ఇస్తుందని ఏ టైంకి వెళ్ళాలా? అది ఇచ్చే టైంకి వెళ్ళాలా? నాకేది నా ఇష్టం, ఎప్పుడైనా ఇస్తుంది పాలు. అది కాఫీ మిషన్ నొక్కెత్తి వచ్చేయడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లో, సిటీలో కాఫీ మిషన్లు ఉంటాయి. ఎవడో మన కాఫీ చేయరు. అక్కడికి వెళ్ళి ఆ 10 రూపాయల కాసు అందులో వేస్తే బటన్ నొక్కగానే ఆ కప్పులో ఎంత వెళ్తుండగా ఆగిపోతుంది. కాఫీ పూర్తిగా కూడా పడదు. మనం అనుకుంటా పూర్తిగా పడుతుందేమో అని, పడదు. అక్కడ సెట్ చేసేస్తాడు. ఆటోమేటిక్ మెషిన్ అయితే నొక్కెత్తే వచ్చేది. ఏనానా స్టేషన్లో ఉంటుంది కదా, గేదెలు నొక్కెత్తే రాదండి. మనం టైంకి వెళ్ళాలి దాని దగ్గరికి. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. హల్లెలూయా. మన కరెంటే ఏలెట్టి చూడు ఎలా ఉంటుందో, గోవు బెత్తిరి చేసి కొట్టేస్తుంది. హీనమైన బుద్ధి ఉండకూడదు. కొంతమంది ఇంత దేవుడు మేలు చేసినా ఏం చేస్తారు? చదవండి దేవుని లేఖనంలో 17వ వచనం. బుద్ధిహీనులు దుష్ట ప్రవర్తన చేత, దోషము చేత బాధ తెచ్చుకుందురు. భోజన పదార్థములన్నీ ప్రాణముకు అసహ్యమగును. ఇది దేనికి సంబంధించింది? మొదటిదేమో పాపము నుండి విడుదల, రెండవదేమో అవిధేయ చేత వెళ్ళిన కష్టాలు, మూడవదేమో బుద్ధిహీన చేత వచ్చిన రోగాలు. మొదటిది పాపము నుంచి విడుదల, 2 శ్రమల నుంచి విడుదల, 3 రోగము నుంచి విడుదల. పాపాలకు విడుదల యేసు రక్తము, పశ్చాత్తాపము. శ్రమలకు విడుదల ఒప్పుకోలు, దేవుని సందులో మనం చేసిన తప్పులు దిద్దుకోవడం. ఇక్కడ బుద్ధిహీనత అనే మాటకి అర్థం ఏంటంటే, వండుకున్నాక నువ్వు తినకముందో తినేసాకో మిగిలింది ఎవరికి ఇవ్వాలా? ఎక్కువ వండేసుకున్నాం, 4 వస్తారని 2 ఉన్నాం, ఇది ఉండిపోయేలా ఉంది అనుకుంటే ఏం చేయాలి? ముందు ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కన ముందే ఇచ్చేయాలి ప్రేమగా, వేడివేడిగా. పోను అంత ప్రేమ నీ దగ్గర లేదు, నువ్వు తినేసాకనే ఇచ్చేయాలి మిగిలింది. కానీ ఏం చేస్తాం? ఫ్రిడ్జ్ ఒకటి ఏడ్చింది కదా మనకి, తోసేసి ఫ్రిడ్జ్లో. రోజు అమ్మకి నాకైతే గొడవ. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి తలుపు తెస్తాను, మీరు ఫ్రిడ్జ్ దగ్గరికి ఎందుకు వచ్చారంటది. మరి ఫ్రిడ్జ్ నాది కదా, నేను ముట్టుకోపోతే ఎలాగా? చూస్తాను అందులో నిన్నటి కూర, మొన్నటి కూర, ఎల్లుండి కూర అన్నీ అందులో ఉంటాయి. ఓ పక్క మాంసం, ఓ పక్క చేపలు వండని ఉంటాయి. వారానికి సరిపడా కూరగాయలు అందులో కుక్కేస్తారు ఏకంగా. కొంచెం చిరాకు వస్తుంది. నేను మరలా 5 నిమిషాల్లో చూస్తాను, ఇందులో వండిన కూరలు ఉండకూడదు, ఎక్స్ట్రా కూరగాయలు కనబడకూడదు,
మీరు ఎవరికి ఇస్తారో ఇచ్చేయాలి. గబ్బ వచ్చి పాస్టర్ గారు అయిపోయిందండి బాబు మీ గోల భరించలేక అందరికి. నా గోల భరించకపోవడం కాదు, అవి తింటే మరలా మనకేమవుద్ది? రోగం వస్తుంది. విడిగా తిందాం, దేవుడి దైవాలు మనకు ఉంది కదా. పోనీ ఏం దొరకనే కనుక తినాల్సింది దాన్ని తినేయాలి, ఇవ్వాల్సింది ఇచ్చే. బుద్ధిహీనతకు అర్థం చెప్తున్నాను సింపుల్గా. ఏం చేయాలి ఇప్పుడు? దానివల్ల బుద్ధిహీనత వల్ల ఏం తెచ్చుకుంటారనుంది? దోషం వస్తుంది, బాధ వస్తుంది. రాత్రి అంతా కడుపు నొప్పండి అయ్యారు బాబు. ఏం తిన్నావు రా? అబ్బా ఏం తినలేదండి. ఏం తినబోదు కడుపుకి ఏం తిగిలే? ఏం తినబోదు కడుపు ఎందుకు నొప్పి పెడుతుంది నాకు తెలియక చెప్పు అంటే, అండి రాత్రి అన్నం తినలేదండి బాబా, ఇంత 7 గంజి తాగాను. దానికి ముందు ఏం తిన్నావు? 4 గంటల పకోడీ తిన్నావు, 3 గంటల సమోసాలు తిన్నావు, 2 గంటల ముంచికాయలు తిన్నావు, మధ్యాహ్నం రాత్రి బిర్యానీ తిన్నావు, పొద్దున్న సందంతో గోంగూర పచ్చడి నంచుకున్నావు. మరి అన్నీ కడుపులోనే ఉన్నాయి కదా. ఇంక సాయంకాలం కడుపు ఎక్కడ ఖాళీ ఉంది? ఖాళీ ఉంటే తినేద్దు నువ్వు. ఖాళీ లేక తినలేదు తప్ప ఖాళీ ఉండి తినేస్తావు నువ్వు. ఈ లోపల పోయినన్ని ఏం చేసాయి? పాకిస్తాన్ ఇండియా యుద్ధంలాగా మొదలెట్టాయి. ఇంకక్కడి నుంచి ప్రార్థన, అయ్యా బాబు తండ్రి ప్రార్థన చేయను ఆయన, రచ్చనమ్మారా, లూదియమ్మారా, శాంతమ్మారా, ఎంతమంది అమ్మలు వచ్చి చేసినా నిప్పిపోదు. ఏమండి ఇప్పుడు నీ కడుపునప్పుడు నేనైనా తీసేస్తానా? పడు, దొర్లు, ఏడు, కడుపులో మొత్తం బయటికి వెళ్ళాక నొప్పి తగ్గుతుంది. దీన్ని ఏమంటారండి? బుద్ధిహీనత. స్తోత్రం చెప్పండి. ఇలాంటివి కూడా చెప్తారా? నేనే చెప్పాలి ఇలాంటివన్నీ. దేవుని స్తోత్రం. ఫంక్షన్కి వెళ్తే రోజు ఫంక్షన్లు ఉంటాయి. రోజు బిర్యానీ తినకో దరిద్రం. వారంలో ఓసారి తిను సరదాగా, పొట్ట నిండా తినేయి. ఆ రెండో పూట ఏమి తినకు. మళ్ళా వారం 10 రోజులకు బిర్యానీ జోలికి వెళ్ళకు. సాంబార్ దొరుకుతుంది ఎక్కడైనా, ఇంత అన్నం దొరుకుతుంది ఎక్కడైనా. సింపుల్గా చెప్తున్నాను. తిండి విషయంలో, ప్రయాణాల విషయంలో, చుట్టారకాల విషయంలో, బంధుత్వాల విషయంలో ఆలోచించుకోవాలి. మన జీవితాల పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుని చిత్తాన్ని చేస్తే మన బ్రతుకులో బాధలు తొలగిపోతాయి. ఒకవేళ ఎప్పుడైనా బుద్ధిహీనతతో ఆరోగ్యం చెడిపోయిందో, అప్పుల పాలయ్యామో, యాతన అయిందో, అప్పుడు కూడా మళ్ళా విరుగుడేంటి? ప్రార్థనే. అది చదివేయండి, మన బలంలోకి వెళ్ళిపోదాం. చూడండి, భోజన పదార్థాలు ప్రాణానికి అసహ్యమైపోయాయి. 19వ వచనం, కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, బాధలో నుండి వారిని విడిపించాను, వాక్కును పంపి వారిని బాగు చేసిన. గట్టిగా చప్పట్లు కొట్టండి. బాగు చేశాడా? బాధపడమన్నాడా? ఏమర్థం కావాలి మనకి? అన్ని సమయాలలోనూ పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో దేవుని సహాయం కోసం చేసే ప్రార్థన నీకు ఆశీర్వాదం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరు? ప్రార్థన చేయడం వచ్చునోళ్ళం. ఆమేన్. దేవుని దగ్గర చెప్పుకోవడం వచ్చునోళ్ళం, దేవునితో మాట్లాడడం వచ్చునోళ్ళం. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దగ్గర ఏముండాలా? కృతజ్ఞత ఉండాలా, కన్నీళ్ళు ఉండాలా, దేవుని దగ్గర విధేయత ఉండాలా. ఎంత స్థాయికి వెళ్ళిపోయినా తగ్గింపు స్వభావము ఉండాలా. నీ ఉద్యోగం ఎంత? నీ జీతం ఎంత? నాకు అర్థం కాదు. నీ సంపాదన ఎంత? దేవుడికి లేక అడగడు. తిండి లేకపోయిన స్థితిలోంచి దేవుడు ఒక స్థాయికి తెచ్చాక ఈరోజు నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో అని చూస్తాడు. డాక్టర్కి 5,000 ఇస్తాం, డాక్టర్కి 10,000 ఇస్తాం, డాక్టర్కి 20,000 ఇస్తాం, పోలీస్ స్టేషన్కి ఇస్తాం, లాయర్కి ఇస్తాం, దొంగోలకి ఇస్తాం, చుట్టాలకి ఇస్తాం. దేవుడి దగ్గర రాకపోతే లెక్కలు వేసుకుంటాం. అప్పుడు నువ్వేమైపోయావు? బుద్ధిహీనముగా మారిపోతున్నావు అని అర్థం. ఇదంతా ఎవరిదండి? ఎవరిది? నేను అమ్మతో చెప్తాను, ఉదయం ఫస్ట్ తారీఖు కదా ప్రార్థన చేస్తూ చూసాను లాస్ట్ మంత్ అంతా. అమ్మ, క్రిందటి నెల నేను సేవలో సేవకులకి, పేదవాళ్ళకి, ఆయా సంఘాలకి 68,000 ఇచ్చాను. ఎంత? దాచుకుంటే డబ్బులా కావా నాకు? ఎన్ని చోట్లకి వెళ్ళి వాక్యం చెప్పాను. వచ్చిన కానుకల్లో బండి పెట్రోల్ పోయి మిగిలినంతా తిరిగి దేవుని సేవకి. నాకు ఆరోగ్యం ఇచ్చావయ్యా, నాకు ఆయుష్ ఇచ్చావయ్యా, నేను తిరిగి దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. 68,000 తక్కువ ఎక్కువ? మీరు చెప్పండి. దశమ భాగం అది కాదండి, దశమ భాగం కాదు. 50%, 60% తిరిగి దేవునికి ఇచ్చాను. ఎందుకు చెప్తాను ధీమాగా? రేపు పొద్దున్న నాకు ఇంతకంటే పెద్ద కష్టం వచ్చినా నేను భయపడను. ఎందుకంటే నేను అక్కడ దాచుకున్నది ఉంది. దేవుని స్తోత్రం. ఏదైనా అడిగామనుకో, వాళ్ళు ఏమంటారు, దాచిపెట్టావా అంటారంటారా మనల్ని.
దేవుని అడిగితే దేవుడు ఏమంటాడు? దాచిపెట్టావా అంటాడంట. నేను దాశాను, నాకు ఇయ్యి, నన్ను అడిగి అన్నావు కదా, నీకు ఇచ్చాను అంటాను నేను. దమ్ము లేదు కానీ అనగక్కర్లా, ఇచ్చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగినగా. బుద్ధిహీనత చేత శ్రమ తెచ్చుకోవద్దు, తిరుగుబాటు చేసి శ్రమ తెచ్చుకోవద్దు, దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయి శ్రమ తెచ్చుకోవద్దు. దేవునికి అప్పగించుకుంటే జీవితాలు దీవెనకరంగా మారిపోతాయి. ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవా, మా జీవితాలు అలాగ చేయమని అడుగుదాం. నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, నిన్ను దీవించి ప్రేమించి నీతో స్నేహానికి పిలుస్తూ ఉండగా, అయ్యా నేనున్నానయ్యా, నన్ను కనికరించమని చెప్పు. ప్రభు పాదాలు పట్టుకో. అవిధేయత ఉందా దిద్దుకో, బుద్ధిహీనత ఉందా దిద్దుకో, కృతజ్ఞత లేని ధనం ఉందా, లోబడ లేకపోతున్నావా, దేవునితో చెప్పుకో. నీ కన్నీళ్ళతో మొర్ర పెడితే విడుదల చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. త్వరగా ఒక్క నిమిషం అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఇంత విన్న తర్వాత కూడా నీకు ప్రార్థన చేయలేదు అనిపిస్తే ఎక్కడో తేడా ఉంది, నిర్లక్ష్యం ఉందని అర్థం. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దావీదులాగా చేయాల్సిన టైంలో చేయాల్సింది చేయలేదా? ఇశ్రాయేలు ప్రజలాగా విడిపించిన దేవుని మర్చిపోయి తిరగబడుతున్నారా? బుద్ధిహీనత చేత కష్టాలు కొని తెచ్చుకునే పనులు ఏమైనా చేస్తున్నామా? దేవునితో మాట్లాడదాం. అయ్యా, నువ్వు తప్ప దిక్కెవరు? నువ్వు తప్ప నాకు సహాయం చేసేవారెవరు? మేలు చేసేవారెవరు? ఉపకారం చేసేవారెవరు? అయ్యా, నాకు సహాయం చేయి తండ్రి. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ రాజానికి స్తోత్రాలు. మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థిస్తున్న మా జీవితాల్లో బలమైన, ఘనమైన, మహిమాన్వితమైన నీ కార్యాలు జరిగించండి. అవిధేయత చేత, బుద్ధిహీనత చేత మా కన్న తండ్రి తిరుగుబాటు చేసి కృతజ్ఞత లేక కష్టాలు కొని తెచ్చుకుంటే, మరలా మొరపెడితే సహాయం చేసే దేవుడు కదా, మొరపెట్టడం మాకు నేర్పించండి. అప్పగించుకోవడం నేర్పించండి. మీ వలన మేలు పొందడం నేర్పించండి. కష్టకాలం ముందు మొర్రపెట్టగా ఆయన వారికి సహాయము చేశాను. సహాయం చేసే దేవుడు, నీ దయ పొందుకుని సాగిపోయే బ్రతుకులు మాకు ఇవ్వండి. ఈ మాటలు మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.